ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. బల్లగుద్ది చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ కుంభరాశి వ్యక్తులకి 2025వ సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 25వ తేదీలోపు 99% జరిగేది ఇదే. ఈ వీడియోలో చెప్పినట్లు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధమైన మలుపులు తిరగబోతుంది? ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 25వ తేదీలోపు వీరి యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది? ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాల మిశ్రమంగా వీరి యొక్క జీవితం అనేది సాగిపోతుంది? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొంతమంది ఎదుటి వ్యక్తుల నుండి చాలా పెద్ద సహాయాలు పొంది కూడా కొద్ది రోజుల్లోనే వాటిని మర్చిపోతూ ఉంటారు. కానీ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అటువంటిది కాదు. ఎవరు చేసిన సహాయమైనా, ఎంత చిన్నదైనా సరే ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అలాగే వారికి సహాయం చేసే మరొక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమించడం కారణంగా సుఖ జీవనానికి కూడా వీరు దూరమవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా కుంభరాశి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా చిన్న వయసు నుండే చాలా రకాల శ్రమలతో వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 25వ తేదీలోపు మాత్రం వీరు జీవితంలో చాలా రకాల మార్పులనైతే చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఇదివరకు కూడా మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ ఈ అవకాశం కూడా మీకు 100% నచ్చలేదు. అయితే ఈ సమయంలో మీ ముందుకు వచ్చే అవకాశం మీకు బాగా నచ్చుతుంది. అంటే అన్ని విధాలుగా మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలు రావాలని, అలాగే వ్యాపారం కోసం చేసినటువంటి అప్పులను తీర్చుకోవాలని, వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని చాలా కాలంగా శ్రమ పడుతున్నట్లయితే కనుక మీకు అనుకోకుండా మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది. అసలు పరిష్కారం ఏ విధంగా దొరికిందో కూడా మీరు ఊహించలేకపోతారు. ఆ విధంగా మీకున్న సమస్యలను క్లియర్ చేసుకుంటారు. అప్పుల ఊపి నుండి బయటపడతారు. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి మీకు కొన్ని ఆలోచనలు కూడా స్ఫురిస్తాయి. ఆ ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టడం ద్వారా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. ఇదివరకు మీ యొక్క లైఫ్ లో మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇదివరకు ఎన్నిసార్లు మీరు వారిని మాట్లాడించాలని ప్రయత్నం చేసినా కానీ వారు ఒక రకమైనటువంటి అహంకారాన్ని మీ ముందు కనబరిచారు. దీని కారణంగా వారితో మాట్లాడటమే మానేశారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి పని విషయంలో మీకు హెల్ప్ చేయటం, అలాగే కొన్ని సలహాలు, సూచనలు అందజేయటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలైతే జరగబోతున్నాయి. అలాగే కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ 11వ తేదీ నుండి 25వ తేదీలోపు అవివాహితుల జీవితంలో కూడా ఒక చక్కటి ఆఫర్, అంటే ఒక మంచి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతుంది. అంటే చాలా కాలంగా వివాహ సంబంధాలు చూస్తున్నారు. కొన్ని సంబంధాలు మీ ముందుకు వచ్చాయి, కానీ 100% మీకు నచ్చక ఆ సంబంధాలను వదిలేసుకున్నారు. అంటే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి సంబంధం లభించడం లేదని ఎంతో కాలంగా మీరు వెయిట్ చేస్తున్నారు. పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వారి ముందుకి ఒక చక్కటి సంబంధం వస్తుంది.
కనిపిస్తుంది. మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం వచ్చి ఈ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అంతకు ముందు చదువుపై ఆసక్తి కనపరచని విద్యార్థులు కూడా ఈ సమయంలో చదువుపై ఆసక్తిని కనబరుస్తారు. అలాగే పరీక్షల్లో మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. ఈ సమయంలో ఎవరైనా ఏదైనా పరీక్షలు రాస్తున్నట్లయితే ఆ పరీక్షలను చక్కగా రాస్తారు. ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు, ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నవారు కూడా సానుకూల ఫలితాలనైతే చూస్తారు. ఈ విధంగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈ సమయంలో మీకు ఫలితం దక్కబోతోంది. విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు కుంభరాశి వారికి ఈ యొక్క 2025 జూన్ 11వ తేదీ నుండి 25వ తేదీలోపు సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఒడిదొడుకులు అనేవి కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తవచ్చు. కానీ బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదమైతే కనిపిస్తుంది. మీ యొక్క మనస్పర్ధలను పక్కన పెట్టేసి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించండి. అప్పుడే మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి స్ట్రెస్ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. తోటి ఉద్యోగస్తులతో మీ యొక్క పరిస్థితిని గురించి చర్చించండి. అంటే మీ యొక్క శ్రేయోభిలాషులతో మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అవి మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాల విషయంలో, అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలను కానీ భూములను కానీ విడిపించుకోవటం విషయంలో మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఈ విధంగా చాలా వరకు జూన్ 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఒడిదొడుకులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరీ ముఖ్యంగా నిత్యం శని భగవానుని ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.